ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పడాలి అనేది పేషెంట్స్కి చాలా సందేహం ఉంటుందన్నమాట. అంటే ఏం ఫుడ్ తినొచ్చు, ఎక్సర్సైజ్ చేయొచ్చా, లేదా లాంగ్ ట్రావెల్ చేయొచ్చా అనేది అడుగుతుంటారు బేసిక్గా. సో ఇవి కాకుండా ఇంకొన్ని ప్రశ్నలు కూడా మీకు నేను జవాబిస్తాను. సో బేసిక్గా ఏంటంటే ఐవీఎఫ్ చేయించుకునేటప్పుడు మీరు కొన్ని ఇంజెక్షన్స్ తీసుకుంటుంటారు. 10 రోజుల వరకు హార్మోన్స్ తీసుకుంటారు. ఈ హార్మోన్స్ ఏమి స్టీరాయిడ్స్ కాదు. సో గొప్ప లాంగ్ టర్మ్ ప్రభావం బాడీ మీద ఉండదు. ఇదేంటంటే ఆల్రెడీ మన బ్రెయిన్ ప్రొడ్యూస్ చేసే హార్మోన్స్ ఒక్క అండంకే సరిపోతుంది అనమాట. ఒక్క అండమే విడుదలవుతుంది ప్రతి నెల. ఈ ఇంజెక్షన్స్ ఏవైతే మనం బయట నుంచి ఇస్తున్నామో అలాంటి హార్మోన్సే, కాకపోతే ఎక్కువ అండాలు పెరుగుతున్నాయి అనమాట మీ అండాశయంలో వీటి ప్రభావం వల్ల. ఎక్కడైతే మీకు పీరియడ్స్ అప్పుడు కొంచెం బ్లోటింగ్ అంటే కొంచెం ఉబ్బినట్టు, తలనొప్పి, కొంచెం డిహైడ్రేషన్ ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయో అలానే ఈ సిమ్టమ్స్ కూడా ఉంటాయి అనమాట ఈ ఇంజెక్షన్స్ తీసుకుంటేటప్పుడు. సో దీన్ని కరెక్ట్గా హ్యాండిల్ చేయండి. నీళ్ళు సరిగా తాగండి, ఫుడ్ సరిగా తినండి,